10 నిమిషాలు మిల్ మేకర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. గ్రేవీ కర్రీ ఇంకా చాలా టేస్టీగా ఇంకా చాలా హెల్తీగా కూడా ఉంటుంది. సో కొంచెం పల్లీలు ఇంకా నువ్వులు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇక్కడ వాటర్ పెడుతున్నాను నేను బాయిల్ కోసము, మిల్ మేకర్ బాయిల్ కోసం. సో ఇక్కడ చూడండి పల్లీలు ఇంకా నువ్వులు వేసుకున్నాను. ఒక ఆనియన్, ఒక 2 టొమాటో, ఒక పచ్చిమిర్చి, కొంచెం అల్లం, వెల్లుల్లిపాయ ఉంటే కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోండి. సో దాన్ని గ్రేవీ చేసుకోవాలి. కట్ చేసుకొని వేసుకోండి. టమాటో నేను వేస్తున్నాను, మీరు వేయకండి, ఎందుకంటే నా మిక్సీ ఇట్లా చేస్తే పాడైపోయింది. సో ఇక్కడ చూసారు కదా గ్రేవీ రెడీ అయింది. సో ఇక్కడ వాటర్ కూడా బాయిల్ అయింది. వాటర్లోకి మనం సోయా చంక్స్ ఉంటాయి కదా, మిల్ మేకర్, సో దాన్ని వేసుకుంటున్నాను నేను. ఒక 5 మినిట్స్ హాట్ వాటర్లో పెట్టాలి. తర్వాత దీన్ని వడగట్టుకొని ఇలా ఉన్న నీళ్ళంతా పిండేసి కర్రీకి వేయాలన్నమాట. సో ఇక్కడ కర్రీకి కొంచెం నెయ్యి, కొంచెం నూనె వేసుకుంటున్నాను నేను. నెయ్యి వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. సో దాల్చిన చెక్క, లవంగం, మిరియాలు, యాలక్కాయ, బిర్యానీ ఆకు వేస్తున్నాను నేను ఇక్కడ. ఇదండి, నూనెలో పసుపు వేస్తే కలర్ బాగా వస్తుంది కర్రీది, అందుకోసమే నేను ఇట్లా వేసుకుంటున్నాను. మీ ఇష్టం, మీరు కావాలంటే తర్వాతనే వేసుకోవచ్చు, ముందనే వేసుకోవచ్చు. సో గ్రేవీ వేసాం కదా, కొంచెం వాటర్ వేసుకుంటున్నాను. మరీ నీళ్ళుగా చేస్తే కర్రీ అంత బాగోదు, కొంచెం ఇట్లా ఉంటే బాగుంటుంది. సో ఇక్కడ చూడండి మిల్ మేకర్ వాటర్ పిండేసుకొని రెడీగా పెట్టుకున్నాను. సో ఇక్కడ గ్రేవీ ఉడికిన తర్వాత, లేదంటే పచ్చి వాసన వస్తుంది, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకున్నాను నేను. సో ఇక్కడ చూడండి మిల్ మేకర్ కొంచెం ఇది మసాలా అంతా బాగా బాయిల్ అయిన తర్వాత ఇందులోకి వేయాలి. ఎందుకంటే మిల్ మేకర్ లోపలికి వెళ్ళి మిల్ మేకర్ కొంచెం స్పాంజీగా అయిపోతాయి అన్నమాట ఈ గ్రేవీ వెళ్ళేసి. సో ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఆయిల్ వచ్చేస్తే కూర అయిపోయినట్టే. సో బాక్స్ రెడీ చేస్తున్నాను. రైస్, మిల్ మేకర్ కర్రీ మా ఇంట్లో బాగా ఇష్టంగా తినే కర్రీ అని చెప్పొచ్చు. అప్పుడప్పుడు ఎవరికి తినబుద్ధి కానప్పుడు, లేదంటే చపాతీలో కూడా చాలా బాగుంటుంది. నా బద్ధకానికి ఈరోజు నేను చపాతీ చేయలేదు. సో ఇక్కడ కొంచెం కర్న్ రైస్ చేస్తున్నాను. గిన్నెలు మార్చాలి, నేను వీడియో కోసమని ఏమీ కొనలేదు, ఉన్న వాటిలోనే వీడియో చేస్తున్నాను. సో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఉప్పు, కారం, పసుపు, కొంచెం ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి అన్నీ వేగిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, కొంచెం కర్న్ ఎక్కువ వేసుకోవాలి. సో కర్న్ రైస్ అనమాట ఇది. ఏం చేస్తామండి, నైట్ అన్నం ఉంది కదా, సో దాన్ని పడే బుద్ధి కాక సో ఇట్లా చేసుకుని తింటున్నాను. ఇందులో కొంచెం పుట్నాల పొడి వేసుకుంటే అన్నం మెత్తగా చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. అన్నం వేస్ట్ కాదు, టేస్టీ ఫుడ్ కూడా వస్తుంది. సో పిల్లలకి మిల్ మేకర్ కర్రీ ఇంకా రైస్ కల్పించాను. నేను చూడండి నైట్ అన్నం ఉంది, దాన్ని పెట్టుకున్నాను. నాకు అన్నం పడే బుద్ధి కాక నేను ఇట్లా తింటున్నాను. నాకు చాలా ఇష్టం కూడా. మేము చిన్నప్పుడు కొంచెం అన్నం ఉన్నా కావాలని పోపేసుకొని తినేది, బాగుంటుందని చెప్పేసి. స్కూల్స్ లేకుండా కదా ఇన్ని రోజులు. సో ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయినాయి కదా, ఇంకా నేను ఒక వీడియో కూడా పెట్టలేదు. స్కూల్ స్టార్ట్ అయినాక ఇంకా నేను పంపించలేదు. మా పాప వాళ్ళ స్కూల్ ఇంకోటి కన్స్ట్రక్షన్ అవుతుంది. సో అయిన తర్వాత అందులోకే వెళ్తారనమాట. సో ఇక్కడ ఈ పురుగును చూడండి ఎంత బాగుందో. దీని మీద ఎవరైనా కావాలని కూర్చొని చుక్క పెట్టినట్టుగా ఉంది. సాయంకాలం బయటికి వెళ్ళాము, సాయంత్రం. సో ఇక్కడ చాలా పికాక్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడ చూడండి ఒక రెక్కలు ఇప్పుకుంది. అసలు చాలా అంటే కళ్ళకైతే చాలా మంచిగా అనిపిస్తుంది ఇట్లాంటివి రియల్గా చూసినప్పుడు, వీడియో కన్నా. సో తర్వాత ఇక్కడ శివుడు ఇంకా ఆంజనేయ టెంపుల్కి వచ్చేసాము. సాయంత్రం బయట పని మీద వెళ్ళాము. సో అట్లే టెంపుల్ ఉందని చెప్పేసి వెళ్ళేసి వచ్చాము. సో ఇక్కడ చూడండి, ఇక్కడ అడుగడుగున ఈ ఫ్లవర్స్ ఉన్నాయి, ఎంత బాగా పెట్టారు. ఇంకా అవి కూడా చాలా బాగున్నాయి కలర్స్ కూడా. ఇది మీకు గుర్తుందా, శంఖం పూలు అంటారు దీన్ని, శంఖం పురుగు అంటారు దీన్ని. సో ఈ బటర్ఫ్లై వచ్చేసి ఇంట్లోకి వచ్చింది. దీనికి మొత్తం సైడ్కి అంతా మంచిగా రెడ్ కలర్లో ఉంది, చాలా బాగుంది. చూడండి ఎంత బాగుందో.